హాయ్ అండి. గత కొన్ని రోజుల నుంచి కనుక చూసుకుంటే చిలక ప్రవీణ్ మొహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిండు. చిలక ప్రవీణ్ బ్రదర్ షఫీపై అనుచిత వ్యాఖ్యలు చేసిండని చెప్పేసి కూడా చిలక ప్రవీణ్ పై కూడా పలు కేసులు నమోదు చేయడం జరిగింది. సో నిజంగా కనుక చూసుకుంటే చిలక ప్రవీణ్ ఎలాంటోడు, సో నిజంగానే ఇతను అలాంటి వ్యాఖ్యలు చేసిన అనే అంశాలు మనం మాట్లాడుకుంటే సో లిటరల్ గా 100% మాట్లాడని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సో మరి తప్పు చేసిన సారీ అని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే గత కొన్ని రోజుల నుంచి కూడా బ్రదర్ షఫీ పై కూడా చాలా కూడా వీడియోలు చేయడం జరిగింది. మరి ఎందుకు బ్రదర్ షఫీని ఎందుకు టార్గెట్ చేస్తుంది చిలక ప్రవీణ్ అనే అంశాలు కనుక మనం మాట్లాడుకుంటే ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. బ్రదర్ షఫీని ఎందుకు టార్గెట్ చేస్తుండ్రు, సో బ్రదర్ షఫీకి చిలక ప్రవీణ్ మధ్య విభేదాలు అనే అంశాలు కనుక మనం మాట్లాడుకుంటే సో నాకు తెలిసినంత వరకు అయితే బ్రదర్ షఫీ చిలక ప్రవీణ్ కలుసుకున్న సంఘటనలు కూడా ఎక్కడ కూడా లేవని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సో మరి బ్రదర్ షఫీని ఎందుకు టార్గెట్ చేస్తుందంటే సో బ్రదర్ షఫీ ఇలా మోసం చేసిందని చెప్పేసి కొంతమంది వ్యక్తులు చిలక ప్రవీణ్ దగ్గరికి వచ్చి చెప్తే మరి చిలక ప్రవీణ్ రియాక్ట్ అయిందని చెప్పేసి చిలక ప్రవీణ్ చెప్తున్న విషయం ఆ సందర్భంలో కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా మరి మొహమ్మద్ ప్రవక్త మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు కూడా మనకు అర్థమవుతుంది. మరి నిజంగానే కనుక చిలక ప్రవీణ్ చూసుకుంటే ఎలాంటోడు అనే అంశాలు కూడా మాట్లాడుకుంటే సో లిటరల్ కనుక చూసుకుంటే చిలక ప్రవీణ్ అనేవాడు సో అంటే ప్రజా సమస్యలపై పోరాడేవాడు. లిటరల్ కనుక చూసుకుంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పోరాడేవాడు. గత కొన్ని రోజుల నుంచి కనుక చూసుకుంటే అంటే ప్రతి ఒక్క పార్టీ విమర్శిస్తూ ఉంటాడు. బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతి ఒక్క పార్టీని కూడా విమర్శిస్తాడు చిలక ప్రవీణ్ అన్నవాడు. కానీ గత కొన్ని రోజుల నుంచి చూసుకుంటే మాత్రం కేవలం మన బీఆర్ఎస్ ఎక్కువ టార్గెట్ చేస్తుంటే మనకు అర్థమవుతుంది. అందుకనే మరి ఎందుకు బీఆర్ఎస్ ఎక్కువ టార్గెట్ చేస్తున్న అంశాలు మాట్లాడుకుంటే సో మరి చిలక ప్రవీణ్కి తెలియాలి. లిటరల్ గా చూసుకుంటే గత కొన్ని రోజులుగా అంటే ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి చాలా రోజులు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ అంటే కాంగ్రెస్ పార్టీకి అపోజిట్ గా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తూ మాట్లాడే చిలక ప్రవీణ్ ఇప్పుడు కనుక చూసుకుంటే ఏకంగా బీఆర్ఎస్ పార్టీని ఏకిపారేస్తానని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. అంటే ఎలా అంటే కొద్ది కూడా రెస్పెక్ట్ లేకుండా ఏం లేకుండా చాలా కూడా వల్గర్ కూడా మాట్లాడడం జరుగుతుంది. కేటీఆర్ పైన కూడా, కేసీఆర్ పైన కావచ్చు, మన వాళ్ళ ఫ్యామిలీ పైన కూడా చాలా కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. అంటే ఇది చిలక ప్రవీణ్ యూ న్యూస్ ఛానల్ చూసే వాళ్ళకి కూడా చాలా వరకు తెలుస్తుంది. మరి ఎందుకు ఇలా చేస్తున్నావు అనే అంశాలు మనం మాట్లాడుకుంటే ఆయన నిర్మోహమాటంగా చెప్తున్న విషయం ఏంటంటే ఇది అందరు తెలిసిన విషయం, నేను కూడా అదే చెప్తున్నాను, నేనైతే వేరే చెప్పే విషయం అయితే లేదు. సో చెప్తున్న విషయం ఏంటంటే నేను పార్టీ కోసం చాలా కష్టపడ్డా కానీ పార్టీ నన్ను గుర్తించలేదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. మరి పార్టీ కోసం నేను ఏమి కష్టపడను, మరి పార్టీ ఏం గుర్తించలేదో మాత్రం కూడా ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. అందుకే మరి అరెస్ట్ చేసిన కూడా ఎవరు కూడా మాక్సిమం అయితే అంతా కూడా సైలెంట్ గానే ఉన్నారు. ఎవరు కూడా ఎక్కువ రియాక్ట్ అయితే అర్థం కాదు. మరి చిలక ప్రవీణ్ అరెస్ట్ చేసిన మరి చిలక ప్రవీణ్ చేసింది దాన్ని సపోర్ట్ చేద్దామా లేదా అనే అంశాలు కనుక చూసుకుంటే తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ కూడా మరి చిలక ప్రవీణ్ చేసింది కరెక్ట్ అని కూడా చెప్పడం లేదు. సో వాళ్ళు కూడా చిలక ప్రవీణ్ తప్పు చేసిండు, సో చిలక ప్రవీణ్ తరపున మమ్మల్ని క్షమించండి, సో ఆయన తప్పు చేసిండు, సో ఇది ఒకసారి క్షమించండి అని చెప్పేసి కూడా వాళ్ళు మన జర్నలిస్ట్ శంకర్ కావచ్చు, మనకి ఓకే టీవీ స్టాఫే కావచ్చు, ఇంకా చాలా మంది కూడా మాట్లాడడం జరుగుతుంది. మరి తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ కి ఆయన ఒక మెంబర్ అంట, మరి ఆయన మెంబరు ఏందో చాలా మందికి కూడా మరి ఏందో అనేది కూడా చాలా మందికి కూడా డౌట్ ఉంది లిటరల్ గా మాట్లాడుకుంటే. సో వాట్ ఎవర్ రీజన్ ఏదైనా కావచ్చు, ఒక జర్నలిస్ట్ అయినా కావచ్చు, ఒక యూట్యూబర్ అయినా కావచ్చు, ఎవరికి కూడా లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ క్రాస్ చేసి ఇలాంటి పరిణామాలు ఏర్పడతాయని చెప్పేసి చాలా మంది కూడా విశ్లేషకులు మాట్లాడడం జరుగుతుంది. ఎటువంటి లిమిట్స్ అంటే లిటరల్ గా చూస్తుంటే ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ, ఒక వ్యక్తి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, ఒక వ్యక్తి పైనే Day 1, Day 2, Day 3, Day 4, Day 5 అని చెప్పేసి విచ్చల వీడియోలు చేస్తూ ఆ వ్యక్తిని డిఫేమ్ చేస్తే ఈ చిలక ప్రవీణ్కి వచ్చేది ఏందో కూడా అర్థం కావడం లేదు. ఈ బ్రదర్ షఫీ మీదనే కాదు చాలా మంది కూడా వీడియోలు చేయడం జరిగింది. ఇక కేటీఆర్ మీద అయితే లిటరల్ కనుక చూసుకుంటే చాలా వీడియోలు చేయడం జరిగింది. అంటే కొద్ది అనుచిత వ్యాఖ్యలు కూడా చేయడం జరుగుతుంది ఆయన, అంటే బీఆర్ఎస్ పార్టీ పైన కావచ్చు, కొంత మీద పార్టీ పైన కావచ్చు. ఎందుకు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాను ఆయన అంటే చెప్తున్న విషయం ఏంటంటే నన్ను పట్టించుకోవడం లేదు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, నేనేం చేయను, అందుకే వాళ్ళకి క్వైట్ అపోజిట్ చేస్తుందని చెప్పేసి నిర్మోహమాటంగా చెప్పడం జరుగుతుంది. మరి అది ఒక జర్నలిస్ట్ అయి ఉండి నిర్మోహమాటంగా నేను ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నా, పార్టీ నన్ను పట్టించుకోవడం లేదని చెప్పడం కూడా ఎంతవరకు కరెక్ట్ కూడా మరి అది చిలక ప్రవీణ్కే తెలిసి ఉండాలి లిటరల్ గా చూసుకుంటే. సో ఈ రోజు బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుండు, బీఆర్ఎస్ పట్టించుకోలేదని బీఆర్ఎస్ పార్టీ కాకుండా బీఆర్ఎస్ విమర్శిస్తుండు. రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తాడు, కాంగ్రెస్ పార్టీ పట్టించుకోదు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తాడు. బీజేపీ పార్టీ సపోర్ట్ చేస్తాడు, బీజేపీ పార్టీ పట్టించుకోదు, మళ్ళీ బీజేపీ పార్టీని కూడా విమర్శిస్తారా అంటే ఏంటంటే ఒక ఏమంటదా ఒక క్లారిటీ లేకుండా ఉందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు చిలక ప్రవీణ్ అనే వ్యక్తికి. సో మన నిజంగానే అసలే ఇదంతే ప్రజెంట్ ఈయన అరెస్ట్ గురించి మనం మాట్లాడితే 100% అది ఎవరైనా కావచ్చు తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే. అది హిందూ కాదు, ముస్లిం కాదు, క్రిస్టియన్ కాదు, ఎవరిని కూడా అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు. వాళ్ళ యొక్క సిద్ధాంతాలు కావచ్చు, వాళ్ళ యొక్క మతాలకు సంబంధించినవి అట్లా ఏం పెట్టకూడదు దేవుడు కూడా. ఏ యూట్యూబర్ కావచ్చు, ఏ జర్నలిస్ట్ కావచ్చు,
వాళ్ళ సంప్రదాయాలు వాళ్ళకుంటాయి, వాళ్ళ మత ఆచారాలు వాళ్ళకుంటాయి. సో దాని సంబంధించి దాంట్లో ఏలు పెట్టకూడదు, దాన్ని తప్పుగా కూడా చూపించకూడదు. ఏ యూట్యూబర్ అయినా అనవసరంగా లేనిపోయిన చికాకులో పడాల్సి వస్తుంది. ఇప్పుడు అదే పని మనకు చిలక ప్రవీణ్ చేస్తుండు. సో ఇప్పుడు ఆయన మాట్లాడు అయిపోయింది, ఆ వీడియో కాస్త వైరల్ అయింది. ఇప్పుడు ఏమంటుండు, సో నాకు చాలా తప్పైంది, సారీ క్షమించండి అని చెప్పేసి అంటుండు. అప్పటికే వీడియో మొత్తం వైరల్ అయిపోయింది. ఆయన చిలక ప్రవీణ్ వీడియో కూడా డిలీట్ చేసిండు. అది కూడా కేసు ఫైల్ అయిపోయింది, మన్ను మశనమైంది. అది చాలా చాలా కూడా పెద్ద పెద్ద ఇష్యూ అవుతుంది. ఎందుకు ఇదంతా నాకు అర్థం కాదు. కానీ లిటరల్ గా చూసుకుంటే ఎవరినో టార్గెట్ చేస్తూ ఎవరినో ఇబ్బంది పెడుతూ ఇదంతా పెద్ద సోది ఎందుకో నాకు అర్థం కాదు. జర్నలిస్టులకు మీ జర్నలిస్ట్ పని ఏంది? ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక వారధి ఉండాలి. జర్నలిస్ట్ నిజంగా జర్నలిస్ట్ పని ఏంటంటే ఒక ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి ఉండాలి, అదే చేయాలి. అంతేగాని చెప్పేసి నేను వాడిని టార్గెట్ చేస్తా, వీని టార్గెట్ చేస్తా, వాడు నన్ను పట్టించుకోలేదు, వీని నన్ను పట్టించుకోలేదు, సో నాకు ఎంపీ సీట్ ఇయ్యడా, నాకు ఎమ్మెల్యే టికెట్ ఇయ్యడా, నాకు అది ఇయ్యడా, నాకు లొట్టపీస్ ఇయ్యడా అని చెప్పేసి కూడా చాలా చాలా కూడా మాట్లాడడం జరుగుతుంది. జర్నలిస్ట్ పదవికి రాజీనామా చేసి మీరు వచ్చేసి మీ జర్నలిస్ట్ కాదని చెప్పేసి ఒక ప్రత్యక్షంగా ఒక పార్టీలో చేరండి. అప్పుడు ఒక టికెట్ ఆశించండి. సో అప్పుడు టికెట్ ఇవ్వకపోతే అప్పుడు అనుకోండి. అంతే ఇప్పుడు తీన్మార్మల ఉదాహరణకు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిండు, ఆయనకు ఒక ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిండు, గెలిచిండు. సో అలా ఉండాలి, క్లారిటీ ఉండాలి. నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఒక జర్నలిస్ట్ అయి ఉండి సో నీకు ఒక పార్టీ టికెట్ ఇవ్వాలంటే నువ్వు పార్టీలో చేరాలి, 100% చేరాలి. అంతేగాని చెప్పేసి నన్ను పార్టీ గుర్తించట్లేదు, నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, నేను మొదటి నుంచి పార్టీని జోపుతున్నా, నేను అది చేస్తానా ఇది చేస్తానా అంటే ఎవడు కూడా టికెట్ ఇవ్వడు. 100% నువ్వు జర్నలిస్ట్ గానే చూస్తారు ఎవడు కూడా. నేను ఒక పొలిటీషియన్ గా చూడరు. ఒక పొలిటీషియన్ గా చూసినప్పుడే నీకు ఏమన్నా ఇంపార్టెన్స్ ఇస్తారు. అరే చిలక ప్రవీణ్ ఇలా చేస్తుండు అలా చేస్తుండు, సో చిలక ప్రవీణ్ కూడా ఒక జాబ్ ఇవ్వాలి, ఒక పోస్ట్ ఇవ్వాలి, సో ఏదైనా ఒకటి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలని ఆలోచిస్తారే తప్పించేసి ఇలా ఉంటే మాత్రం ఎవడు కూడా ఆలోచించాడు. సో మరి చూద్దాం, మరి ఈ ముందు రోజుల్లో ఏం జరుగుతుందో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఈ జర్నలిస్ట్ అనే వాళ్ళు ఒక చిలక ప్రవీణ్ అనే కాదు, ఎవరు కూడా కావచ్చు, ఇలాంటి సెన్సిటివ్ విషయాలు లిటరల్ చెప్తున్నా, ఒక మతపరమైన విషయాలు కావచ్చు, ఒక కులం పరమైన విషయాలు కావచ్చు, అని చాలా కూడా సెన్సిటివ్ విషయాలు వీటిలో ఏలు పెట్టకూడదని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం. సో చూద్దాం, మరి చిలక ప్రవీణ్ చేసిండు తప్పని చెప్పేసి ఒప్పుకున్నాడు. మరి ఇకపైన కూడా మరి ముస్లిం సంఘాలు కొద్దిగా మరి క్షమించేసి సో ఇదొకసారి క్షమించుతారా లేదని మాత్రం వేచి చూడాలి. సో మన జర్నలిస్ట్ శంకర్ కావచ్చు, ఓకే టీవీ సావే కావచ్చు, చాలా మంది కూడా సో ఏదో తెలిసి తెలియక చేసిండు తప్పు, సో ఇదొకసారి క్షమించండి. ముస్లిం సోదరులారా, చిలక ప్రవీణ్ తరపున నేను క్షమాపణ చెప్తున్నానని చెప్పేసి నీ మిత్రులు క్షమాపణ చెప్తున్నారంటే మరి చిలక ప్రవీణ్ ఏ రేంజ్ లో ఉన్నాడో, ఈసారి ఏ తీరుగా మరి వాళ్ళని హర్ట్ చేసిందంట ఆ వీడియో. మరి చిలక ప్రవీణ్ మరి ఇంకా ముస్లిం ఏ విధంగా హర్ట్ చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు అమితంగా ఇష్టపడి అంటే ఇప్పుడు టీడీఎంఏలో ఉన్న మెంబర్స్ కావచ్చు, మన జర్నలిస్ట్ రవే కావచ్చు, ఈయన ఎవరు మనకు జర్నలిస్ట్ శంకర్ కావచ్చు, వీళ్ళకే కొద్దిగా బాధ కల్పించింది అంటే ముస్లిం కమ్యూనిటీ సంబంధించిన వీడియో. బట్ ఏంటంటే వాళ్ళ ఒరిజినల్ ముస్లిమ్స్కి ఏ విధంగా బాధ కలిగిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో నేను చెప్పే ఫైనల్ ఒక విషయం ఏంటంటే ఏ ఒక్క జర్నలిస్ట్ కావచ్చు, ఏ ఒక్క యూట్యూబర్ కావచ్చు, సెన్సిటివ్ విషయాలు ఏలు పెట్టకండి అని చెప్పేసి నేను చాలా క్లారిటీ ఇస్తున్నా. సెన్సిటివ్ విషయాలు చాలా జాగ్రత్త చెప్పాలి, అన్ని తెలుసుకొని మాట్లాడాలని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం. సో ముందు రోజులైనా జర్నలిస్ట్ విలువలు కాపాడతారని చెప్పేసి మనం అనుకుందాం. అంతేగాని చెప్పేసి నేను ఒక పార్టీకి కొమ్ము కాసి నేను ఒక పార్టీని చెప్తా, ఆ పార్టీని అంటే పట్టించుకోవట్లేదు, నాకు టికెట్ ఇవ్వట్లేదు, మన్ను మశానం టపీస్ అనుకుంటే మాత్రం మీ జర్నలిస్ట్గా ఉండడం వేస్ట్. 100% మీరు జర్నలిస్ట్ అని చెప్పుకోకండి, జర్నలిస్ట్ అని పేరు కూడా రాసుకోకండి. అది ఎవడైనా కావచ్చు, ఏ జర్నలిస్ట్ అయినా కావచ్చు. నువ్వు జర్నలిస్ట్ కావాలనుకుని ఒక పార్టీకి నీకు టికెట్ ఇవ్వాలంటే నువ్వు 100% పార్టీలో జాయిన్ అవ్వు, ఆ పార్టీ లీడర్ని ఆశించు, పార్టీ లీడర్ని కలువు, ఆ పార్టీ లీడర్కి చెప్పు, సో నాకు ఈ సో పదవి కావాలి, సో అని చెప్పేసి చెప్పు, తీసుకో. సో అప్పుడు నిజమైన పొలిటీషియన్ ఉండు. అంతేగాని చెప్పేసి అవ్వ కావాలి బువ్వ కావాలని చెప్పేసి నేను జర్నలిస్ట్ ఉంటా ప్లస్ నాకు పొలిటికల్ పార్టీ కావాలి, లొట్టపీస్ కావాలని మాత్రం 80% కాదు. సో ఇది విషయం. కాబట్టి ముందు రోజుల్లో ఏ జర్నలిస్ట్ అయినా, ఏ యూట్యూబర్ అయినా కూడా సెన్సిటివ్ విషయాలు డిస్కస్ చేసేటప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నా యొక్క మనవి. ఇది విషయం. ఓకే, థ్యాంక్ యూ.